నమస్కారం. ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. అవును. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, వాటిని మేమే తగ్గించామని చైనా అంటుంది. ఇది వింటుంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ఉంది కదా, నేనే యుద్ధం ఆపాను అన్నట్టు. సరిగ్గా అదే. ఈ ప్రకటన వెనుక ఒక సందర్భం ఉంది. ఏంటది? చీనా విదేశాంగ మంత్రి ఉన్నారు కదా, వాళ్ళు ఈ ఏడాది సాధించిన దౌత్య విజయాల గురించి ఒక జాబితా విడుదల చేశారు. ఓకే. అందులో ఇజ్రాయెల్, పాలస్తీనా, మయన్మార్ లాంటి వివాదాలతో పాటు దీన్ని కూడా చేర్చారు. అంటే భారత్ పాక్ మధ్య మేమే సయోధ్య కుదిర్చామని. అంటే ఇది యాదృచ్ఛికంగా అన్న మాట కాదు, ఒక ప్రణాళిక ప్రకారమే ప్రచారం చేసుకుంటున్నారు. ఇంతకీ వాళ్ల అసలు ఉద్దేశం ఏమై ఉంటుంది? చూడండి, పైకి చూస్తే శాంతిని కోరుకుంటున్నట్టు ఉంటుంది. కానీ అసలు విషయం అది కాదు. మరి ఆసియాలో తామే ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నామని ప్రపంచానికి చూపించుకోవాలనే ప్రయత్నమన్నమాట. అంటే ఒక రకమైన ప్రాంతీయ పోలీస్ లాగానా? ఖచ్చితంగా. ఆసియాలో మా మాటే చెల్లుబాటవ్వాలి, మేమే నాయకులం అని చెప్పడమే వారి లక్ష్యం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఎందుకంటే వాళ్ల వాదన మన విదేశాంగ విధానానికి పూర్తిగా విరుద్ధం కదా. అవును. దశాబ్దాలుగా మన విధానం చాలా స్పష్టంగా ఉంది. ఏ ప్రభుత్వమున్నా సరే. భారత్ పాక్ సమస్యలు ద్వైపాక్షికమైనవి. అంతే. వాటిని మేమిద్దరమే మాట్లాడుకుంటాం. మూడో వ్యక్తి జోక్యానికి అస్సలు తావులేదని మనం మొదటి నుంచి చెబుతున్నాము. 1972 సిమ్లా ఒప్పందంలో కూడా ఇదే ఉంది కదా. నిజమే. కాని పాకిస్తాన్ వైఖరి ఎప్పుడూ దీనికి భిన్నంగానే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ వేరే దేశాల సహాయం కోరుతూ ఉంటారు. అవును. అమెరికా, ఐక్యరాజ్య సమితి, టర్కీ, ఇప్పుడు ఈ జాబితాలో చైనా కూడా చేరింది. సాధారణంగా బలహీన దేశం ఇతరుల సహాయం కోరుతుంది. బలమైన దేశం తన సమస్యలను తానే పరిష్కరించుకుంటుంది. అందుకే మనం ఎప్పుడూ ఎవరిని మధ్యవర్తిత్వం చేయమని అడగలేదు. కరెక్ట్. సరే, ఒకవేళ మనం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించినా అసలు ఆ పాత్ర పోషించడానికి చైనాకు అర్హత ఉందా? అది చాలా కీలకమైన ప్రశ్న. మరి ఎలా? వాళ్లు పాకిస్తాన్ తరపున వాదించే ఒక లాయర్ లాంటి వాళ్లు. దానికేమైనా ఉదాహరణలున్నాయా? చాలా ఉన్నాయి. పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాలల్లో దాదాపు 81%. 81%? అన్నీ చైనా నుంచే వస్తున్నాయా? అవును. మన వైమానిక దాడుల సమయంలో కూడా పాకిస్తాన్ ఉపయోగించిన యుద్ధ విమానం చైనాలో తయారైందే. ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒకవైపు ఆయుధాలమ్ముతూ మరోవైపు శాంతి దూతలం అని చెప్పుకోవటం ద్వంద్వ వైఖరి కాదా? ఖచ్చితంగా. అంతేకాదు, ఐక్యరాజ్య సమితిలో మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా పాకిస్తాన్ను ఎవరు కాపాడారు? చైనా. వాళ్ల వీటో బడవర్తు. అవును. మరి ఇంత పక్షపాతంగా ఉండే దేశం ఎలా నిష్పక్షపాత మధ్యవర్తి అవుతుంది? మీరు చైనాను పాకిస్తాన్ లాయర్ అనడం సరిగా సరిపోయింది. అయితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. చెప్పండి. గాల్వాన్ లోయ లాంటి సంఘటనలు జరిగాయి కదా, అసలు చైనాకు మనకు మధ్య కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. అస్సలు కాలేదు. ముందు మనతో ఉన్న గొడవలు తేల్చుకోకుండా మనకు పాకిస్తాన్కు మధ్యవర్తిత్వం ఎలా చేస్తారు? అదే అసాధ్యమైన విషయం. ఇంకోటి గమనించాలి. పాకిస్తాన్ అనేది చైనాపై ఆధారపడిన ఒక క్లయింట్ స్టేట్. ఆర్థికంగా, సైనికంగా వాళ్లపై ఆధారపడి ఉంది. కానీ భారతదేశం అలా కాదు. కాదు. మనం ఆసియాలో చైనాకు ఒక పోటీదారు. పోటీదారుల మధ్య మధ్యవర్తిత్వం అనేది ఉండదు. కాబట్టి మొత్తం మీద చూస్తే చైనా చేస్తున్న ఈ ప్రకటనంతా ఒక ఎత్తుగడ మాత్రమే. అవును. ఇది వాస్తవానికి చాలా దూరం. కేవలం తమను తాము ఆసియా నాయకుడిగా నిరూపించుకోవడానికి చేస్తున్న ఒక వ్యూహాత్మక ప్రచారం అంతే. దీనివల్ల ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది. భవిష్యత్తులో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మరిన్ని దేశాలు ఇలాంటి ప్రాంతీయ వివాదాలలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అప్పుడు భారతదేశం లాంటి దేశాలు ఈ కొత్త దౌత్యపరమైన సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. నిజమే. మీకు మా విశ్లేషణ నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.